ఈ గౌటీ ఆర్థరైటిస్ అంటే మన శరీరంలో, మన రక్తంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా పెరిగిపోవడం వల్ల వచ్చే వ్యాధిని మనము గౌటీ అంటామండి. ఆ ఆర్థరైటిస్ మన కాలి వేలి బొటన వేలు వాపు రావడము, అక్కడ నొప్పి రావడము, వీటన్నిటికీ మనం ఆర్థరైటిస్ అంటాం. అంటే ఒకప్పుడు పూర్వకాలంలో రాజులకు ఈ వ్యాధి ఎక్కువగా వచ్చేదండి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ఆల్కహాల్ ఎక్కువ తీసుకునేవాళ్ళు, మాంసం ఎక్కువ తీసుకునేవాళ్ళు కాబట్టి మనం ఈ వ్యాధిని ఎక్కువగా రాజులలో ఎక్కువ చూసేవాళ్ళం అప్పట్లో. కానీ ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యాధి మనకు కనపడుతుంది. మెయిన్గా ఏంటంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ 7 వరకు ఉంటే నార్మల్ అండి అబ్బాయిలలో. 7 కంటే ఎక్కువగా ఉన్నట్లయితే రక్తంలో మనం వాళ్ళకి గౌటీ ఆర్థరైటిస్గా మనం పరిగణిస్తాం. మరి గౌటీ ఆర్థరైటిస్కి రావడానికి మెయిన్ కారణం ఏంటి అంటే ఎక్కువగా ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం, అలాగే ఎక్కువగా నాన్ వెజ్ ఎక్కువ తీసుకోవడం, మాంసం ఎక్కువ, మటన్ ఎక్కువ తీసుకోవడము, చికెన్ కంటిన్యూగా రోజు ఎక్కువ చికెన్ తీసుకోవడము, అలాగే ఎక్కువగా ఎందుకంటే కిడ్నీ ప్యూరైన్ అనేది మన బాడీలో ఉంటుంది. ఆ ప్యూరైన్ మెటబాలిజం జరిగి యూరిక్ యాసిడ్ అనేది వేస్ట్ మెటీరియల్ బయటకు వెళ్తుంది. కాబట్టి ఆ కిడ్నీ ఏమవుతుంది అంటే ఆ యూరిక్ యాసిడ్ని ఆ ఫిల్టర్ చేయకుండా, మూత్రం ద్వారా బయటకు పంపించకుండా మన శరీరంలోనే, రక్తంలోనే ఎక్కువగా మన కిందికి సరఫరా రూపంలో మన కాల వేలి బొటన వేలి దగ్గర అది స్టోర్ అయ్యి యాసిడ్ లెవెల్స్ని మన హోమియోపతి మందుల ద్వారా మనం స్వాస్థ్య పరిష్కారం అనేది చేసుకోవచ్చు.